మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. వాగ్దానం: ఎండమావులు మడుగులోగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. యెషయా గ్రంథం 35:7 ఈ మాట. ఎండమావులు మడుగులోగును, ఎండిన భూమి నీటి బుగ్గలుగా పుట్టును. మరి దేవాదేవుడు అంటే ఎండమావులకు మడుగులోగు అంటే మళ్ళుగా చేస్తాడు. ఎండిపోయిన స్థితి నుంచి మళ్ళుగా పండే స్థితికి తీసుకొస్తాడు. ఎండిన భూములు నీటి బుగ్గలు పుట్టించే కృప దేవుడు ఇస్తాడు. మన స్థితి ఇప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉందేమో. ఈ యొక్క ఏది ఎంత చేసినా కానీ మన కష్టార్జితం మనకు కనపడటం లేదేమో అని ఆయన అంటున్నాడు. జీవితం ఎండమావులు దూరంగా చూస్తే ఎండమావులు నీళ్ళు కనపడతాయి. ఏమి ఎంత చేసినా కానీ మనకి ఏం కనపడకపోవచ్చు. ప్రభు అంటున్నాడు వాటిని ఏం చేస్తాడని నీటి బుగ్గలుగా పుట్టిస్తాడని వాటిని. ఆ ఎండమావుల్ని ఎండిన స్థితి నుంచి నీటి బుగ్గలకు పుట్టిస్తాడని దేవత. ఈ వాగ్దానం ఏంటంటే నీ స్థితి నా స్థితి మారదేమో, నా బ్రతికిని తినేమో అని నువ్వు అనుకుంటే ప్రభు అంటున్నాడు నీటి బుగ్గలుగా మారుస్తాడు అంటాడు. నేను ఇలాగా ఇచ్చే బిడ్డలుగా చేస్తాడంట. అనేక మంది ఇచ్చే బిడ్డలుగా చేస్తాడంట. కాబట్టి ఈ దినపై వాగ్దానం ప్రార్థించాయి. ఈ ఎండిన జీవితాన్ని చిగురింపజేస్తాడు. ఎండే ముఖ్యం చిగురింపజేసి సమర్థుడమైన యేసయ్య. కాబట్టి నువ్వు ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడిని కుటుంబంలో సమాధానించడం నెమ్మది. ఇప్పటి వరకు ఏ దీవంలో ఏ ఆశను పొందుకోలేదు, నిశ్చయంగా పొందుకునే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ర కృపగల తండ్రి కనకరపుండ నీకు వందనాలు. మరొక నూతన దినం దాచి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడిని దీవించండి. మమ్మల్ని మా చేతి పని దీవించు. మా యజమానుల ద్వారా తోటి పని వారితో కీడు లేకుండా, మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి. కుటుంబ సంపద విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం అయిపోవాలి. ఎవరి కుమారు తల్లిని మాట్లాడబడి కుటుంబ చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దాచండి. మరి ఇదన పుట్టినరోజు పెళ్లి రోజు బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. కృప చూపించమని ఇదనమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదిచ్చి ఎక్కడికెళ్ళి క్షేమంగా గురము చేరు కంచి వేసి కాపుదలు దాచామని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికి వందనాలు. దేవుడు దీవించను గాక. ఆమె. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.